Hello friends, welcome to Tech Info and Career Guidance. సో చాలా మంది ఏంటంటే డీప్ సీక్ అని ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాము. సో ఆ డీప్ సీక్ కూడా ఒకసారి మీరు చూసారనుకోండి. ఇవాళ నేను డీప్ సీక్ ట్రై చేశాను అనమాట కనెక్ట్ అవుదామని. సో నేను ఇప్పుడే లాగౌట్ అయ్యాను. సో డ్యూ టు లార్జ్ స్కేల్ malicious attacks on డీప్ సీక్ సర్వీసెస్, registration may be busy. Please wait and try again. Registered users can log in normally. Thank you for your understanding and support. సో ఇది డీప్ సీక్ నుంచి వచ్చిన అప్డేట్స్. మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, యూ క్యాన్ లాగిన్ త్రూ ఈమెయిల్, గూగుల్ ఆర్ +86 ఫోన్ నెంబర్స్ విచ్ ఈ సపోర్ట్ యువర్ రీజియన్. +86 అంటే కనుక మనకి చైనా నెంబర్ అనమాట. ఇది కోడ్ అంతా వచ్చేసి చైనా కోడ్ ఇది యాక్చువల్గా. ఓకే, సో నేను కొంచెం రీసెర్చ్ చేద్దాం, ఇంకొంచెం అప్డేట్గా ఏదన్నా దొరుకుతుందామని చెప్పేసి ఇక్కడ రైటప్లో వచ్చేసి ఒక మెసేజ్ వచ్చింది. డీప్ స్పీక్ టర్న్ ఇంటూ ఈవిల్ మాల్వేర్ మేకర్. రీసెర్చర్స్ ఫైండ్ థామస్ బ్రూస్టర్, ఫోర్బ్స్ స్టాఫ్ సీనియర్ రైటర్ అట్ ఫోర్బ్స్, కవరింగ్ సైబర్ క్రైమ్, ప్రైవసీ అండ్ సర్వేలెన్స్. సో ఏంట్రా అని చెప్పి చూస్తే ఒక పక్క ఇదేమో హైప్లో ఉంది, ఒక పక్క చూస్తే కనుక మాల్వేర్ రిలేటెడ్ అటాక్స్ జరుగుతున్నాయి ఒక పక్క. సో ఈ విధంగా ప్రైవసీ చూసుకుంటే కనుక బెటర్ డోంట్ యూజ్ ఇట్ అన్నట్టు మనకి ఇక్కడైతే చూపిస్తుంది. బట్ యూ కెన్ ట్రై. సో సేఫ్టీ రిస్క్ అయితే కనుక చాలానే ఉంది. ఎందుకంటే చైనానే అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేది ఏమంటారు, అటాక్స్, సైబర్ అటాక్స్ బాగా. లేదు అంటే కనుక చైనా డేటా మొత్తం స్టోర్ చేసేసి దానికి రివర్స్ ఇంజనీరింగ్ చేయడము వాళ్ళకి కొత్త ఏం కాదు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫోర్బ్స్లో ఇవాళ నేను చూశాను, ది రైటప్స్ వాళ్ళు ఏం చేశారంటే డీప్ సీక్ టర్న్ ఇంకర్. సో ఈ డీప్ సీక్ అనే వాళ్ళు ఏంటంటే కనుక మనకి చాట్ జీపీటీస్ కావచ్చు, అదర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకటి. అండ్ డీప్ సీక్లో ఇక్కడ సేఫ్ గార్డ్స్ అనేవి లేవు అని చెప్తున్నారు. సో మేబీ ఇట్ క్యాన్ టర్న్ అప్ ఎనీథింగ్ అనమాట. సో ఐ డోంట్ నో, అంటే కనుక అంటెస్ మనం ముందుకు పోనంత వరకు మనం ఏం చేయలేము అనుకోండి. అంటే అట్ ది సేమ్ టైం ఒకసారి చూస్తే కనుక మనకి తెలియదు అనమాట. ఇక్కడ వీళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైనీస్ జనరేటివ్ మోడల్ కాల్డ్ డీప్ సీక్ హైప్లో ఉంది, చాలా హైప్లో ఉంది డీప్ సీక్. మన రీసెంట్గా వచ్చేసి అమెరికా వచ్చేసి $1 trillion లాస్ అయింది అని చెప్పేసి కూడా మనం వింటూనే ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ చూసారనుకోండి, ది లార్జీ బికాస్ ఇట్ కెన్ బీ పర్ఫార్మ్ ఆన్ పార్ విత్ అమెరికన్ మోడల్స్. ఓకే, అమెరికన్ మోడల్స్లో ఏవైతే మనం చాట్ జీపీటీస్ ఏమైనా యూజ్ చేస్తున్నామో సో అదే మోడల్స్ మీద వర్కౌట్ అవుతుంది అండ్ అడిషనల్గా అని చెప్పి చెప్తున్నారు. బట్ కాస్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ ట్రైన్ ఆపరేట్, హౌఎవర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ క్లెయిమ్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ ది సేమ్ సేఫ్ గార్డ్స్. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మనకు టూల్స్ చాట్ జీపీటీ కావచ్చు, లేదంటే ఏదైనా అదర్ టూల్ ఏదైతే ఓపెన్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో అదర్ ఏఐ టూల్స్కి వాటి యొక్క సేఫ్ గార్డ్స్ ఏదైతే ఉందో ఆ సేఫ్ గార్డ్స్ అనేవి డీప్ సీక్ అనే ఏఐ టూల్కి లేవు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఎక్స్పర్ట్స్ చెప్పేస్తున్నారు. సో ఇక్కడ రీసెర్చ్లో ఇంకా ఐడెంటిఫై చేసింది ఏంటంటే రీసెర్చర్స్ అట్ కీలా, ఏ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ. కీలా అనేది ఒక సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు కూడా అటాక్స్ అయితే కనుక జరగలేదు అని చెప్పట్లేదు వీళ్ళు, బట్ జరిగాయి అని చెప్తున్నారు. ఫౌండ్ దే కుడ్ రెప్లికేట్ అటాక్స్ that had previously been used with now fixed OpenAI models and DeepSeek R1 gettings. The Chinese app to help them code ransomware and other kind of malwares. సో ఇప్పుడు ఏంటంటే ఈ డీప్ సీక్తో కంప్లీట్గా వాళ్ళు మాల్వేర్ కోడ్ రాసుకోవచ్చు, మాల్వేర్ రిలేటెడ్ వైరస్కి కోడ్స్ చేసుకునేసి దాన్ని జనాలకి పంపించుకోవచ్చు. ఇలా ఇవి కూడా ఉన్నాయి. సో ఇన్స్క్రిప్షన్ అనేది అంటే సేఫ్ గార్డ్స్ అనేవి ఇక్కడ లేవని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారనమాట. ఇక్కడ డిస్క్రైబింగ్ ది మోడల్ యాజ్ హైలీ వర్నబుల్. ఈ మోడల్ వచ్చేసి హైలీ వర్నబుల్ అని చెప్తున్నారు అండ్ ఈజీలీ బైపాస్డ్. Kira hackers found they could get deep
seek to create malicious code design and grab credit card data. సో ఈ మ్యాలిసియస్ వీళ్ళు కోడ్ రాసి డీప్సీక్లో క్రెడిట్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్గా ఇక్కడ నుంచే కాదు, రిమోట్ త్రూ కూడా వాళ్ళు ఏంటంటే బ్రౌజ్ చేసుకోవచ్చు అనేది ఈ కీలా అనే కంపెనీ ఏదైతే ఉందో సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకర్స్ కంపెనీ వాళ్ళు ఫౌండ్ చేస్తారనమాట ఇది. సో ఇప్పుడు డీప్సీక్ అనేది యూజ్ చేయాలా వద్దా అనేది క్వశ్చన్. అంటే కనుక మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ప్రకారం ఏంటంటే ఇది డీప్సీక్ అనేది హైలీ వర్నబుల్ అండ్ ఈజీలీ బైపాస్ చేసేసుకోవచ్చు. అంటే మనకు ఇప్పుడు ఓటీపీ రాకుండా మీ అకౌంట్లో లింక్ క్లిక్ చేయగానే మీ అకౌంట్లో డబ్బులు ఎలా అయితే ఎగురుతున్నాయో సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అలానే ఎగిరిపోతుందని చెప్తున్నాడు డైరెక్ట్గా. దే ఆల్సో ఫౌండ్ డీప్సీక్ వుడ్ సజెస్ట్ దట్ యూజర్ బై స్టోలెన్ డేటా ఫ్రమ్ స్పెసిఫిక్ అండర్ గ్రౌండ్ మార్కెట్స్ అండ్ వుడ్ ప్రొవైడ్ టిప్స్ ఆన్ మనీ లాండరింగ్. ఓ ఇది కూడా ఉందా? ఇది ఇంకొకటి కూడా చూడండి. వీళ్ళేం చెప్తున్నారు అంటే డీప్సీక్ అనేది ఏం సజెస్ట్ చేస్తుందంటే యూజర్స్కి స్టోలెన్ డేటా ఏదైతే ఉందో దాన్ని కొనుక్కోమని కూడా చెప్తుందంట అండర్ మార్కెట్స్ నుంచి. డార్క్ వెబ్బే ఇంకేముంది, అలాంటివి కదా జరిగేవి. సో మనీ లాండరింగ్ కూడా జరగచ్చు. సో అవి ఒకటి వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. సో ఎంతవరకు ఇది ముందుకు తీసుకెళ్తారు అనేది మనకు తెలియదు. ది వీక్నెస్ కుడ్ ఇన్ పార్ట్ డ్రైవ్ ఫ్రమ్ ద ఓపెన్నెస్ ఆఫ్ డీప్సీక్ అప్రోచ్. Unlike ChatGPT O1 preview model, which conceals its reasoning process during interface, DeepSeek R1 openly displayed its reasoning steps to users, Kila researchers wrote in blog post. So, ఈ Kila అనేది కంపెనీ ఏదైతే సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఉందో వాళ్ళ బ్లాగ్ పోస్ట్లో రాశారంటది. ఏమని? ట్రాన్స్పరెన్సీ లేదు అండ్ ఇంటర్ప్రిటబిలిటీ లేదు, సేఫ్ లేదు అండ్ హైలీ వర్నబుల్ ఉంది అండ్ మీ డేటా బైపాస్ ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ చూసారనుకోండి, ఇట్ కెన్ ఆల్సో ఇంక్రీజ్ సస్పెక్టబిలిటీ టు జైల్ బ్రేక్స్ అండ్ అడ్వర్సల్ అటాక్స్. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్లో తీసుకుంటే ఈ సైబర్ సెక్యూరిటీలో సస్పెక్ట్ అవుతుంది అండ్ జైల్ బ్రేకర్స్ యూస్ అవ్వచ్చు అండ్ అటాక్స్ కూడా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. As malicious actors can exploit these visible reasoning paths to identify and target vulnerabilities. సో సెక్యూరిటీ ఫీచర్స్ అయితే కనుక డీప్సీక్లో అయితే కనుక లేదని చెప్పేసి ఫ్రాప్స్ వాళ్ళైతే కనుక అప్డేట్ చేసేసారు. సో ఒకవేళ మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రాప్స్లో అయితే కనుక వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి, నేను ఎక్కడో తీసుకునేసి అప్డేట్ అయితే చేయట్లేదు. మీకు కావాలంటే కనుక ఈ డీప్సీక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏంటి వాళ్ళు ఏం రాశారు అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, kilacyber.com. సో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి వీళ్ళు కంప్లీట్గా ఏంటంటే ఆ మోడల్ ఏంటి, సెక్యూరిటీ సిస్టమ్ ఏంటి, ఎక్స్ప్లాయిట్స్ ఏంటి, రిస్క్ ఎంత ఉంది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి అదంతా కూడా వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేసేసారు. డీప్సీక్ R1 డేంజరస్ వీక్నెస్ చూస్తున్నారు కదా, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎటువంటివి చేస్తున్నారు అనేది వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కనుక పెట్టి ఉంచారనమాట. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ ఏంటంటే ఐఎమ్ నాట్ షూర్ కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయమని నేను చెప్పను. బట్ ఇందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తారు, ఎందుకంటే బేసికలీ చైనా అంటేనే ఒక థాట్ మీద వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అటాక్స్ కావచ్చు, డేటా స్టోల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చైనా వరకు పెద్దగా తెలిసిందే కదా. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ మీరు జాగ్రత్తగా చూసుకొనేసి డీప్సీక్ అనేది యూస్ చేయడం చాలా బెటర్. సో ఇవంతా వీళ్ళు ఇక్కడ ఇచ్చారండి, కంప్లీట్గా ఇచ్చేశారు వీళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే డీప్సీక్ గురించి ఏంటి, వాళ్ళ ఇష్యూ ఏంటి, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ బ్రేక్ అవుతుంది, మ్యాలిసియస్ ఎందుకు అవుతుంది, ఈజీగా మ్యాలిసియస్ క్రియేట్ చేసుకునేసి బైపాస్ ఎందుకు చేస్తారు ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళు కంప్లీట్ ఈవిల్ ఈజ్ బ్యాక్, డీప్సీక్ R1 ఈజ్ డేంజరస్ వీక్నెస్ చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషను
ఎక్కడెక్కడ ఏ ఏ దాంట్లలో మీకు ఏమంటారు దాని వాటి యొక్క స్కోర్ ఏంటి, వాటి యొక్క వీక్నెస్ ఏంటి, ఎల్ఎల్ఎంఎస్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ సిస్టమ్స్ ఏంటి చూసారా. Jan 26న రిలీజ్ చేశారు వీళ్ళు. ఓకే, సో ఎక్స్‌ప్లాయిట్స్ ఏమున్నాయి, సో రిస్క్ ఎంత ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొనేసి ఈ డీప్సీక్ అనే టూల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసుకోండి. ఆర్ఎల్స్ బెటర్ టు అవాయిడ్. మీకు ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పా కదా, ఇక్కడ చూసారు కదా, డ్యూ టు లార్జ్ స్కేల్ మ్యాలిసియస్ అటాక్స్ అండ్ డీప్సీక్ సర్వీసెస్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడే అప్డేట్ చేస్తున్నాడు కంప్లీట్గా. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.